కనుక మనం ముందు వాడుకోకపోతే మనం వేసినటువంటి ఎరువులు కానివ్వండి, ఈ కలుపు కూడా ప్రధాన శత్రువు. దీనికి మనం కొట్టిన తర్వాత 24 నుంచి 48 గంటలు. రైతు సోదరులు నమస్తే అండి. మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్. నేను మీ శ్రీనివాస్ అండి. నేను ఈరోజు అయితే వరిలో కలుపు మందులు అలాగే ఈ చీడపీడలకు సంబంధించి అయితే ఒక వీడియో చేయడం జరుగుతుందండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ తోటి రైతులకి అయితే షేర్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి వరిలో ప్రధానంగా ముందస్తు నుంచి మనం కలుపు మందు అండి, అంటే కలుపు ప్రధానమైనటువంటి శత్రువు వరిలో. సో దానికి కనుక మనం ముందస్తు చర్య తీసుకోకపోయినట్టయితే మనుషులు కూలీలను పెట్టాలి, ప్లస్ సమయం కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఏంటంటే సింపుల్గా మనం వెదబెట్టే విధానంలో అయితే వెదపెట్టిన 24 నుంచి 48 గంటల్లో స్టాంపు ఎకరానికి లీటరు, లేదంటే స్టాంప్ ఎక్స్ట్రా అయితే ఎకరానికి 700 ml. ఈ రెండిట్లో ఏదైనా వాడుకోండి. కంపల్సరీ 200 లీటర్ నీటిని తగ్గుకోకుండా కనీసం తేమ ఉండాలి. స్టాంప్ ఎక్స్ట్రాకి అయితే తేమ లేకపోయినా కొంచెం వాటర్ తగిలినప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఓకే అండి. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసేసి నాటిన పొలానికైతే మనం సాతి అని ఉంటుందండి, యూపీఎల్ కంపెనీది, దాన్ని అయినా వాడుకోవచ్చు. లేదంటే బేర్ కంపెనీ వాడిది కౌన్సిల్ యాక్టివ్ అని ఉంటుందండి, సో దాన్ని అయినా వాడుకోవచ్చు. ఇది నాటు వేసిన 3వ రోజు అండి, లోపు కొట్టు వాడుకోవాలి. యూరియాలో కలుపు కానీ ఇసుకలో కలుపు కానీ వాడుకున్నట్లయితే ఇదేమవుతుందంటే నీరు కంపల్సరీ ఉండాలండి. అంటే మనం ఈ ముందస్తుగా కలుపు మందు వాడే టైంలో కంపల్సరీ మనకి ఈ బోట్లు మునగ నీళ్ళు, అంటే ఈ కనీసం ఈ నేల కనపడకుండా వాటర్ ఉండాలి. ఉన్నప్పుడు మనం వేసినటువంటి కలుపు మందు ఏమవుతుందంటే ఒక లేయర్లా స్ప్రెడ్ అయింది, ఒక పొరలా ఏర్పడుతుంది. కలుపుని కంప్లీట్గా నిర్వీర్యం చేయడానికి ఆ పొర ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఏంటంటే మనం 3 రోజుల లోపే వాడుకోవాలి. వాటర్ కంపల్సరీ నీళ్ళు ఉండాలి. నీళ్ళు లేదంటే కలుపు మందు పనిచేయదు. మీరు కావాల్సి వాడిన తర్వాత గమనించి చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ కలుపు మందు వాడిన తర్వాత అదే మా ఎదలో అయితే ఎదలో కంపల్సరీ ఏంటంటే మనం ఈ స్టాంప్ వాడిన తర్వాత ఎదలో మనం ఒకవేళ వాడకపోయినా కలుపు వచ్చినా ఆకు జాతి గడ్డి జాతి ఉన్నాయంటే మాత్రం కంపల్సరీ ఇక రైస్టారు ప్లస్ నామినీ గోల్డ్ 2 కాంబినేషన్ ఇవ్వండి. రైస్టార్ గడ్డి జాతి మీద పొల్లెరుపు పూచికల గడ్డి వాటి మీద పనిచేసింది, నామినీ గోల్డ్ ఆకు జాతి మీద ఇటు మీద పనిచేస్తుంది. కాబట్టి రైస్టార్ అయితే ఎకరానికి 330 ml, అలాగే నామినీ గోల్డ్ అయితే ఎకరానికి కలుపుని బట్టండి 150 నుంచి 200 ml కలిపి వాడుకోవచ్చు అండి. ఈ 2 బకెట్లు వేరువేరు కలుపుని కనుక కంపల్సరీ 200 లీటర్ని తగ్గకోకుండా మనం పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు అనేది కంప్లీట్ చచ్చిపోవడానికి అవకాశం ఉండిద్దండి. ఈ కలుపు కూడా ఏంటంటే 4 నుంచి 5 ఆకుల దశ, అంటే ఎర్లీ స్టేజ్లో మనం కలుపు మందు కనుక వాడుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉండేది. అంటే మనం 4-5 ఆకుల దశలో వాడుకోవాలి. అలాగే 200 లీటర్ నీటిని తగ్గకుండా వాడుకున్న తర్వాత 24 నుంచి 48 గంటల లోపు మనం నీటిని ఆ కలుపు మునిగేటట్టు వాటర్ పెట్టుకోవాలండి. సో అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే పనిచేయతనం అనేది ఎక్కువగా ఉండిద్ది. సో లేని పక్షంలో చనిపోద్ది. బట్ అవకాశం ఉన్నప్పుడు మీరు ఈ విధంగా మునగా నీళ్లు పెట్టేసేసి కంప్లీట్గా అలాగే ఉంచేయండి. 100% కలుపు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. సో కలుపు మందు వాడిన తర్వాత చనిపోయిన 5-6 రోజుల దాకా అయితే మీరు ఎలాంటి ఎరువులు వేయొద్దండి. మళ్ళీ వారం తర్వాత 5-6 రోజుల నుంచి వారం రోజులు గ్యాప్లో అప్పుడు ఫర్టిలైజర్ వేసుకోండి. ముఖ్యంగా మనకి ఏంటంటే వరిలో జింకు లోపం రావడం జరుగుతుంది. సో ఈ జింకు లోపం నివారించుకోవాలంటే మనం ఈ కాంప్లెక్స్ వేసేటప్పుడు యూరియా కాంప్లెక్స్లో కాంబినేషన్ గెయినప్ అండి. ఎకరానికి ఒక 1/2 లీటర్ చొప్పున కనుక ఈ గెయినప్ను కనుక ఫర్టిలైజర్లో కనుక మిక్స్ చేసి వాడుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఈ జింకు లోపం ఏదైతే ఉందో ఈ జింకు లోపాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలాగే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. సో సైడ్ బ్రాంచ్ టిల్లర్స్ కూడా బాగా సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది, మొక్క మంచి గరుగుదనం రావడం జరుగుతుందండి. సో ఇదండి, దీన్ని వాడుకున్నట్లయితే మీకు కంపల్సరీ ఈ గెయినప్ వల్ల ఈ న్యూట్రియన్స్, అది జింకు ఐరన్ లోపం ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, పిలకలు చేయడం జరుగుతుందండి. సో దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, మీకు ఆర్డర్ చేస్తే మనం ఈ పంపించడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి వాడిన తర్వాత ఫస్ట్ స్ప్రేయింగ్, అంటే మొదటి పిచికారీ మనకి ఏంటంటే ఈ ఆకు చుట్టు పురుగు, అలాగే ఈ తెగుళ్ళు, పొండాకు తెగులు, ఈ సన్న దోమ, తెల్లదోమ, ఇవి నివారించుకోవాలంటే మొదటి పిచికారీగా మొదటి దశలో జంపు కానివ్వండి, రీజెంట్ కావండి. జంప్ అయితే 40 గ్రాములు, అలాగే రీజెంట్ అయితే ఎకరానికి 250 నుంచి 350 ml దాకా వాడుకోవచ్చు అండి. అంటే 1 లీటర్ 3 ఎకరాలు చొప్పున రీజెంటు, అలాగే ఎంటర్కాలు ఎకరానికి 250 గ్రాములు ఎంటర్కాలు తెగుళ్ళు నివారణ, లేదా Z78 ఎకరానికి వచ్చేసి 1/2 kg తెగుళ్ళ నివారణకి. ఈ రెండింటిలో ఏదైనా వాడుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి దోమకి ఇమిడాక్రోపిడ్, అంటే ఇమిడా ఏదైతే ఉందో ఇమిడా కాన్ఫిడర్ సూపర్ కానీ ఇమిడాక్రోపిడ్ కానీ దీన్ని ఎకరానికి 100 ml చొప్పున, లేదా నెక్స్ట్ థయోమెథాక్సం లిక్విడ్ రూపంలో ఉండిద్దండి, దాన్ని వాడుకున్నట్టయితే ఈ దోమని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇదండి. తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్లు ఏంటంటే మనకి ఈ దోమ, అంటే దోమకి మళ్ళీ అలాగే పురుగు తెగుళ్ళకి ఏంటంటే మనం ఈ పురుగు మందులు కానీ మళ్ళీ మార్చుకుని వాడుకోవాలండి. రెండో స్ప్రేయింగ్కి వెళ్ళేసరికి ఏం చేస్తారంటే ఈ ఆకు చుట్టు పురుగు అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది వచ్చేసి ఇండెక్సీ కార్బన్, అంటే అది అవాంట్ అని దొరుకుతుంది, అలాగే కింగ్డాక్స్ అని దొరుకుతుంది. సో దాన్ని ఎకరానికి వచ్చేసి 100 నుంచి 150 ml అండి. పురుగు బాగా ఉధృతిగా ఉంటే మాత్రం 200 ml తగ్గకోకుండా కలుపుకు వాడుకున్నట్లయితే ఈ ఆకు చుట్టు పురుగు గత సంవత్సరం బాగా విపరీతంగా అయితే నష్టపరిచిందండి. సో ఈ టెక్నికల్స్కి కొంత ఆగటం జరిగింది కాబట్టి దీన్ని వాడుకోండి. లేదంటే మీకు మార్కెట్లో దొరికి మంచి పురుగు మందు ఏదైనా కాంబినేషన్ కలుపుకోండి.
సో నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ ఈ ఈ స్టేజ్లో ఏంటంటే కొద్దిగా వర్షాలు పడటం కానివ్వండి, 50 రోజులు 45-50 రోజుల స్టేజ్లో మనకు కొంచెం పాము పొడ రావడానికి అవకాశం ఉంది. సో ఈ పాము పొడ అలాగే అగ్గి తెగులు ఇవి రావడం జరుగుతుందండి. పాము పొడ ఉన్నప్పుడైతే పాము పొడకి కాంటా ప్లస్ వాడుకోండి. ఎకరానికి వచ్చేసి 330 ml. అలాగే అగ్గి తెగులు కనుక కనపడినట్టయితే మీరు ట్రైసైక్లోజోల్ భీమ్ ఏదైతే ఉందో దాన్ని, కాకపోతే వీటిలో కలపకూడదండి, అది సపరేట్గా భీమ్ని స్ప్రే చేసుకోవాలి. లేదు ఇన్నిటికీ పనిచేయాలి, అన్నిటికీ అగ్గి తెగులు రాకోకుండా పాము పొడ రాకుండా ముందుగానంటే నాటివ్ కొట్టుకోండి. ఎకరానికి వచ్చేసి కంపెనీ రికమెండేషన్ 160 గ్రాములు. దాని కనుక మనం వాడుకున్నట్లయితే ఈ అన్నిటి మీద పనిచేస్తుందండి. లేదంటే కస్టోడియా అని వాడుకోవచ్చండి. కస్టోడియా అయితే 330 ml నుంచి ఎకరానికి 250 నుంచి 330 ml ఈ కస్టోడియాని వాడుకోవచ్చండి. ఏంటంటే స్ట్రాబిన్ గ్రూప్ కాబట్టి అన్నిటి మీద పనిచేయదు. మీకు పాము పొడ మీద, అగ్గి తెగుల మీద, అలాగే తుప్పుమచ్చ మీద ఎఫెక్టివ్ పనిచేయడం కాబట్టి ఇవ్వండి. అలాగే ముందస్తుగా దోమ అండి. దోమ ముఖ్యంగా ప్రధానమైన శత్రువు వరిలో. ఎందుకంటే అది సుడిదోమ అంటారంటే ఒకసాటే ఉండదండి. మనం చేలో గమనించి చూసినట్లయితే అది అక్కడక్కడ ఉంటుందండి. కింద మనం దుబ్బు తీసినట్టయితే చిన్న మన కోడిపిల్లలాగా వెళ్తాయండి. అందులో తల్లిదోమ గుడ్లు పెట్టడం వల్ల అది చీల్చి గుడ్లు పెట్టింది. ఈ పిల్లదోమ ఎప్పుడైతే ఉందో విపరీతంగా రసం పీల్చింది. పీల్చినప్పుడు ఏమంటే సప్పేసేసేసి చెత్తలాగా మారిపోతుందండి. సో మనకు దానికి ఏంటంటే అడ్వాన్స్గానే చెస్ కానివ్వండి, లేదా పెక్స్లాన్ చెస్ కొట్టుకోవచ్చు, అలాగే పెక్స్లాన్ వాడుకోవచ్చు అండి. ఏదైనా మందుని మార్చి కొట్టండి. చెస్ అయితే మీకు వచ్చి 80 గ్రాములు అండి. అలాగే పెక్స్లాన్ ఉందండి, పెక్స్లాన్ వాడుకోవచ్చు. సో దేన్నైనా మీరు మార్చి కనుక వాడుకున్నట్లయితే దోమకి ముందస్తుగానే దుబ్బుకు 4-5 దోమలు కంపెనీ రికమెండేషన్ అయితే చెబుతారండి. దుబ్బుకు 4-5 గ్రాముల 4-5 దోమలు ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకున్నట్లు అడ్వాన్స్గా రిజల్ట్ బాగుంటుందండి. సో ఇదండి. తర్వాత మీరు ఈ పాము పొడకి వీటికి సంబంధించి ఈ తెగులు మందు ఇలా కనుక మనం వాడుకున్నట్లయితే ఈ దోమ తెగుళ్ళు పురుగు నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఈ గెయినప్ను కనుక మనం మొదటి దశలో ఫర్టిలైజర్లో కనుక కలిపి వాడుకున్నట్లయితే మనకైతే మంచి రిజల్ట్ ఉంటుందండి. సో ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి